ఇక విశాఖ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని భారత్ నుంచి తిరిగి వెళుతోన్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా సబ్మెరైన్ దాడి చేసి పేల్చేసింది సార్. అంటే ఇరాన్ అమెరికా యుద్ధం హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది అనుకోవాలా? ఈ ఎఫెక్ట్ మోదీ నాయకత్వంలోని భారత్ పై ఎలా ఉంటుంది? ఒకటి, ఇది విశాఖ ఫ్లీట్ రివ్యూ కాదు, ఇండియా ఫ్లీట్ రివ్యూ. ఇదేదో మన విశాఖపట్నం పిలిస్తే వచ్చారన్న మీనింగ్ రాకూడదు. విశాఖలో జరిగింది కాబట్టి. సో విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ ఫ్లీట్ రివ్యూ, భారతదేశం తరఫున జరిగిన ఫ్లీట్ రివ్యూ. విశాఖ సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇంటర్నేషనల్ ఫ్లీట్. సో అది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కండక్టెడ్ బై ఇండియా ఎట్ విశాఖపట్నం, ప్లేస్ విశాఖపట్నం మాత్రం. సో మీరు అన్నట్లు అది ఇరాన్ నుంచి వచ్చినటువంటి నౌక. అది ఇరానే కాదు, వాస్తవంగా అమెరికా నౌకలు కూడా రావాలి, అమెరికా కూడా పార్టిసిపేట్ చేయాలి. చివరి నిమిషంలో అమెరికా విడ్రా అయింది. ఎందుకు విడ్రా అయిందంటే బహుశా ఈ ఇరాన్ పైన ఆపరేషన్ కు అమెరికా సిద్ధపడుతున్నట్టుంది, మనకు తెలియదు. కానీ మనం పిలిచాము, అమెరికా అంగీకరించింది, కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయింది. అంటే అమెరికా తన వార్ ప్రిపరేషన్ లో భాగంగా దీని నుంచి లేకపోతే ఈ ఇంటర్నేషనల్ నావల్ ఫ్లీట్ లో ఇరాన్ నౌకలతో పాటు అమెరికా నౌకలు కూడా పాల్గొనేవి. సో ఇరాన్ నౌక తిరిగి వెళుతున్న సమయంలో ఇండియన్ ఓషన్ లో, అఫ్ కోర్స్ మన టెరిటోరియల్ వాటర్స్ కాదు, కాస్త దూరాన 40-50 కిలోమీటర్ల దూరం అనుకుంటా. సో అక్కడ శ్రీలంక సమీపంలో ఇది జరిగింది. సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మన ఇన్విటేషన్ మీద వచ్చిన గెస్ట్, మరి ఆ గెస్ట్ కు తిరిగి ఆ దేశం చేరేదాకా మనకేం బాధ్యత ఉండదా? నార్మల్ సిచ్యువేషన్లో అయితే బాధ్యత ఉండదు. మీరు పెళ్లికి పిలుస్తారు, వాళ్ళందరూ ఇంటికి చేరేదాకా నేను చూసుకుంటున్నా సార్ అనొచ్చు మీరు, వాళ్ళ పని వాళ్ళని. కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు కదా. ఇప్పుడు మీకు బయట ఏదో అల్లర్లు జరుగుతుంటాయి. సింపుల్ ఉదాహరణ చెప్తుంటాను మీకు. మీరు ఒక గెస్ట్ పిలుస్తారు, గెస్ట్ని పిలిచి గెస్ట్ ఇంటికి వెళ్ళి వెళ్తుంటాడు, కానీ ఆ గెస్ట్ ఇంట్లో పెద్ద కుక్క ఉంటుంది. సో ఆ కుక్క మీదికి వస్తా ఉంటుంది. ఏం చేస్తాడు ఆ ఇంటి ఓనరు? మీ ఎంబడి వస్తాడు, వచ్చి దాన్ని పక్కగా ఆపుతాడు, ఎందుకంటే ఇంటి ఓనర్ చెప్పితే అది ఆగుతుంది కనుక. సో మిమ్మల్ని జాగ్రత్తగా కారెక్కించాక మళ్ళీ తను పెట్టుకుంటాడు, అవునా కదా? ఇది మనందరికి అనుభవం కదా, ప్రతి ఒక్కరికి ఇది అనుభవం. ఎవరి ఇంటికి పోతే ఇమీడియట్ గా వాళ్ళ పెంపుడు కుక్క మామూలుగా లేవదు, దాని చూస్తే మనకే భయం అవుతుంది. దానికి తెలియదు కదా మనం దొంగనో గెస్టో, దానికి అర్థం కాదు. అందువల్ల అది లేస్తుంది. అందువల్ల ఏం చేస్తాడు, గెస్ట్ ఎంబడొచ్చి దాన్ని మెయింటైన్ చేసి మనల్ని జాగ్రత్తగా కారెక్కించేదాకా మనతో ఉంటాడు. ఇది సింపుల్ ప్రిన్సిపల్ కదా. అంటే ఎందుకు ఈ కంపారిజన్ చెప్పానంటే, నేను దేన్నో పెంపుడు కుక్కతో పోల్చడం లేదు. ఫండమెంటల్ పాయింట్ సేఫ్టీ ఆఫ్ ద గెస్ట్. మన ఇంటికి వచ్చిన అతిథికి జాగ్రత్తగా వెళ్ళడం అనేది మన బాధ్యతగా ఉంటుందా లేదా, ఇది క్వశ్చన్. ఏదైనా ప్రమాదము మనం ఉంటే, ప్రమాదం లేని సిచ్యువేషన్ మనం ఏం బాధ్యత తీసుకొని వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇరాన్ షిప్ను మనం పిలిచాం, వాళ్ళు మన భారత్ ఇన్విటేషన్ పైన వచ్చారు. ఇరాన్ వార్ మొదలైంది, వార్ మొదలు కాకముందు పిలిచాము, రిటర్న్ వెళ్ళేలోగా వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? వారు జాగ్రత్తగా ఇరాన్ చేరేదాకా మనం సెక్యూరిటీ ఇవ్వకూడదా? మరి ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వలేదు? సో మన ప్రభుత్వం ఎందుకు బాధ్యతను తప్పుకుంది? ఇది విశ్వగురు చేయాల్సిన పని. చైనా ఒకవేళ ఇలాగే చైనా పిలిచి ఉంటే సౌత్ చైనా సీలో ఇలా అమెరికా కనుక ఇరాన్ నౌకను కూల్చగలిగేదా? అసలు ధైర్యం చేయగలిగేదా అమెరికా? చైనా దగ్గరికి వచ్చి రిటర్న్ వెళ్తుంటే అమెరికా ఆ నౌకను పేల్చగలిగేదా? ఒకవేళ అమెరికా చైనా పక్క పెడదాం, అది పెద్ద కంట్రీ, బలమైన కంట్రీ. చిన్న కంట్రీ శ్రీలంక, ఇంకో షిప్ శ్రీలంక దగ్గర ఉంది. ఆ శ్రీలంక బాధ్యత తీసుకొని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తానని ప్రకటించింది. అంటే ఒక శ్రీలంక లాంటి చిన్న దేశము తాను ఇరాన్ నౌకలకు రక్షణ కల్పిస్తానే బాధ్యత తీసుకుంటే, భారతదేశం లాంటి పెద్ద దేశం, నరేంద్ర మోడీ ట్రంప్ క్లోజెస్ట్ ఫ్రెండ్, మోడీ అంటే ట్రంప్కి ఇష్టం, ట్రంప్ అంటే మోడీకి ఇష్టం. అలాంటి నాయకుడి నాయకత్వంలో భారతదేశం ఉండగా మనం ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోయాం? ఈ ప్రశ్నకు ఆన్సర్ శ్రీలంకలో ఉన్నది అనుర కుమార్ దిశనాయకే. ఈజ్ నాట్ అ ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్.
ఆయన ఇక్కడ నరేంద్ర మోడీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్. కానీ అనిల్ కుమార్ దిశనాయకే చేయగలిగాడు, నరేంద్ర మోడీ ఎందుకు చేయలేకపోయాడు? ఇది రెండో క్వశ్చన్. మూడవది, అసలు ఇరాన్ నౌక ఎక్కడ ఉంది అనే ఇంటెలిజెన్స్ ఎవరిచ్చారు? అమెరికాకొని. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిపోతున్న ఇరాన్ నౌక గురించి కారణం ఏంటి అంటే మనకు అమెరికాకు మధ్య ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ తో పాటు లెనోవా అగ్రిమెంట్ అని, లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని రకరకాల ఒప్పందాలు ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇండియా నుంచి ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ ఏ రూట్లో బయలుదేరింది అన్న సమాచారాన్ని మనం ఇచ్చామా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇండియాకు అమెరికాకు మధ్య ఈ లాజిస్టిక్స్ ఇతర ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో యుద్ధ సమయంలో అమెరికాకు ఈ రకమైన సమాచారాన్ని మనం చేరవేశామా అనేది థర్డ్ క్వశ్చన్ గా ముందుకు వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే దానిపైన భారత ప్రభుత్వం మౌనం. నరేంద్ర మోడీ ఖండించాలి కదా, భారత ప్రభుత్వం ఖండించాలి కదా అన్యాయమని. ఎందుకంటే మా దేశానికి వచ్చి వెళ్తున్నా, లేకపోతే మనకు సంబంధం లేదు. ఇప్పుడు మీకు కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఉంటుంది, ఇండియా ఇస్ ద గార్డియన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అన్నాడు. ఎవరిది? మోడీని అన్నది, వేరే వాళ్ళు అన్నది కాదు. అసలు ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రానికి మేము సంరక్షకురాలుగా వ్యవహరిస్తాము అని. ఎందుకంటే అది మన వాకిట్లో మన పెరట్లో ఉన్న ప్రాంతం. అది మనది కాకపోవచ్చు, కానీ మన సమీపంలో ఉన్నది కనుక మనకు ఖచ్చితంగా మనపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మీరు మన కాలనీ ఉంటుంది, మన ఇల్లు కాదు, కానీ కాలనీలో ఉన్న వాళ్ళ మున్సిపల్ పార్క్ ఉంటుంది. మనం ఆ పార్కును జాగ్రత్తగా చూసుకున్నాం లేదా అక్కడ ఉన్న అందరం, మనది కాదు అది పార్కు, కానీ ఆ పార్క్ మన పక్కన ఉంది కనుక మనకు ఆ పార్కులో ఏదైనా చెత్త చెదారం జమైతే మనకే వాసన వస్తుంది, వేరే వాళ్ళకి కాదు. ఆ పార్కులో నీళ్లు జమైతే ఈగలు దోమలు వస్తే మనకే ప్రాబ్లం కనుక ఆ పార్కును శుభ్రంగా ఉంచుకో. ఆ పార్కులో గంజాయి తాగుతూ రాత్రిపూట ఉంటే మన భద్రతకే ప్రమాదం కనుక మనది కాకపోయినా మనం ఆ పార్కును కాపాడుకుంటాం. ఆ పార్కుకు సంరక్షక బాధ్యత మనం నిర్వర్తిస్తాం. ఆ పార్కులో అది రాత్రిపూట మందు తాగి గంజాయి తాకుండా ఊకుంటాం. మనది కాదు కదా, మనకే సంబంధం, మన వెనకాల కదా, అది వెనకాలైనా మనం చేస్తాం. ఎందుకు చేస్తాం? అది మన బాధ్యత కనుక. అక్కడ దొంగతనాలు, క్రిమినల్ గ్యాంగులు ఆడుంటే డేంజర్ అని. మరి ఇది హిందూ మహాసముద్రం. అందుకే మన ప్రధానమంత్రి గతంలో ఇండియా ఇస్ ద గార్డియన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రానికి సంరక్షక బాధ్యత మేము పోషిస్తామని. ఎందుకంటే మనం విశ్వగురు కావాలి కదా, మనం ప్రపంచానికి నాయకత్వం వహించదలుచుకున్నాం కనుక ఇండియన్ ఓషన్ కు మేము గార్డియన్ గా ఉంటాము అని ప్రకటించాం. ప్రకటించడమే కాదు, గతంలో నుంచి అనేక వేదికలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని, ఇలా రకరకాల వ్యవస్థలు కూడా ఉన్నాయి, కూటములు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేశాం, ఇండియన్ ఓషన్ లో మన దేశానికి వచ్చి వెళుతున్న ఇరాన్ నౌకను కాపాడే బాధ్యత మనం చేపట్టకపోగా మనమే సమాచారం ఇచ్చి అమెరికన్ సబ్మెరైన్లు ఆ నౌక పైన అటాక్ చేసేటానికి అవకాశం ఇచ్చామా అనే అనుమానం కలిగేలా, అది నిజమని అంటలేదు ఇప్పటికీ కూడా, అనుమానం కలిగేలా ఎందుకు వ్యవహరించాం? ఇంత జరిగినా అమెరికా చర్యలు ఎందుకు ఖండించలేకపోతున్నాం? మా దేశానికి వచ్చిన నౌకను మీరు ఎలా అటాక్ చేస్తారు అని మనం ఎందుకు బాధ్యత తీసుకోలేదు? శ్రీలంక చేయగలిగిన పని మనం ఎందుకు చేయలేకపోయాం? అనిల్ కుమార్ దిశనాయకే చేసిన పని నరేంద్ర మోడీ ఎందుకు చేయలేకపోయాడు? శ్రీలంక విశ్వగురు ఇలాంటి ఏం చెప్తలేదు. మనం ఇలా ఈ స్థాయిలో మన విదేశాంగ విధానం ఉంటే మనం ఏ రకంగా భారతదేశాన్ని 2047 వరకు విశ్వగురు చేయగలం? ఇంత బాధ్యతనే మనం వదిలేస్తుంటే మన ఇంటికి వచ్చిన అతిథినే మనం కాపాడలేమే, మొత్తం ఆ ఏరియానే కాపాడుతాం, ప్రపంచాన్నే కాపాడుతాం అంటున్నాం. ప్రపంచాన్ని కాపాడగలమా? మన ఇంటికి వచ్చిన అతిథినే కాపాడుకోలేకపోతున్నాం. మనకి ఇంటికి వచ్చిన అతిథి పట్లే మనం బాధ్యత లేదు. మనం పిలిచిన అతిథి పట్లే మనం బాధ్యత తీసుకోకుండా ప్రపంచం అందరి బాధ్యత నేనే తీసుకుంటాను విశ్వగురు అంటే జనం నవరా. అందువల్ల ఇది సీరియస్ గా మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ పైన వెరీ సీరియస్ క్వశ్చన్స్ లేవనెత్తుతోంది.